ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు నివాళులర్పించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం తన క్యాంపు కార్యాలయంలో వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంధన సరఫరా పంపిణీకి సంబంధించి తిరువూరు, విస్సన్నపేటలో పలు బంకులను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీషా కొండపల్లిలో చమురు కంపెనీలో స్టాకును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అవసరమైన దానికంటే 10% ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దునని చెప్పారు. సాధారణంగా 200 రూపాయల పెట్రోల్ కొట్టించుకునే వారు కూడా ఇప్పుడు 500 నుంచి 1000 రూపాయల వరకు కొట్టిస్తున్నారని, దీనివల్ల అమ్మకాలు సాధారణం కంటే 20% నుంచి 30% వరకు పెరిగాయని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం కల్లా అన్ని బంకుల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళొచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైనందుకంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించేస్తున్నాం, ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలామంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు, ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈరోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంక్లో డీజిల్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అయితే ఎంత కొనుక్కుంటున్నారో 200కా 300కా అంతే కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉందేమో, ప్రైస్ పెరిగిపోతా ఉందేమో అని 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్టింది అవసరం లేదు. అలాగే బాటిల్లో పెట్టుకోవడము ఇటువంటి దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కావాలని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు, దాని అవసరం లేదు. దాని ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పితే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకు టీసీ తీసుకొని చెప్పారు ఏం చేయాలని. ప్రతి పెట్రోల్ బంక్లో అధికారులు కూడా ఉంటారు. అగ్రికల్చర్ రైతులకు కావాల్సిందంతా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సప్లై కూడా ఉంది. నిన్న సండే కాబట్టి కొన్ని బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అంటే హెచ్పిసిఎల్, ఈ కొన్ని కంపెనీస్ అక్కడ ఫంక్షన్ చేయలేదు, అందుకే నిన్న కొంచెం ఎక్కువ ప్యానిక్ అయింది. ఈరోజు సోమవారము మధ్యాహ్నం కల్లా అన్ని రిజాల్వ్ అవుతాయి. అన్ని దగ్గర ఫ్యూల్ కూడా రిజిస్టర్ అవుతుంది. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రొడక్షన్ను అలాగే మనకు వేరే జిల్లాలు కూడా సప్లై చేసిన కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందకండి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని జాయింట్ కలెక్టర్ ఇలకియా స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 186 రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా గతంలో కంటే 20% అదనంగా జరుగుతోందని ఆమె వివరించారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ కోసం ఎగబడడం వల్ల కొన్ని చోట్ల కొరత కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154704554 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని ఆమె వివరించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జాయింట్ కలెక్టర్ ఇలకియా మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ కొరత ఏమాత్రం లేదన్నారు. సోషల్ మీడియాలో ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు 20 రూపాయల వరకు పెరుగుతాయని ప్రచారం చేయడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని చెప్పారు. ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో పాటు క్యాన్లు, టిన్ల ద్వారా తీసుకువెళ్లిపోవడంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ ఏర్పడుతుందని ఆమె వివరించారు. కొండపల్లి నుంచి గతంలో కంటే పెట్రోల్, డీజిల్ సరఫరా జిల్లాలోని 186 రిటైల్ అవుట్లెట్లకు
20% అదనంగా జరుగుతోందని అన్నారు. కొండపల్లిలో 600 కిలోలీటర్ల నిల్వలు గతంలో ఉండేవని, ప్రస్తుతం 800 కిలోలీటర్లు నిల్వలు ఉన్నాయని ఆమె వివరించారు. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ వంటి అన్ని ఆయిల్ కంపెనీల వద్ద సరఫరా సంతృప్తిగా ఉందని, గతంలో కంటే 20% పైగా అదనంగా సరఫరా అవుతుందని గణాంకాలతో సహా వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై జరుగుతున్న ప్రచారాన్ని, వదంతులను నమ్మవద్దనని, ఎలాంటి సమస్య ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454కు ఫోన్ చేయాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎల్లప్పుడూ పరిస్థితిని సమీక్షించి తగు సూచనలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అమౌంట్ డీలర్లతో సమానంగా నిర్వహించి తగు ఆదేశాలు ఇచ్చినట్లు జాయింట్ కలెక్టర్ ఇలకియా తెలిపారు. ఈ రోజు మనం ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నాను. సో మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ 186 అవుట్లెట్స్ కూడా రీటైల్ అవుట్లెట్స్. దీని నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్కి సప్లై చేయడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటివరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము, పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుందని ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. యాక్చువల్లీ మనం ఫుల్ ట్యాంక్ ఎక్కువ చేసుకుంటున్నాము అంటే అన్నెసెసరీగా ఈ మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ మాత్రం కాకుండా అందరూ మనం చూస్తే చాలా న్యూస్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాము. అండ్ మేము పర్సనల్గా కూడా చూస్తున్నప్పుడు చాలా క్యాన్స్ టిన్స్లో కూడా వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా యాక్చువల్లీ క్యాన్స్ టిన్స్లో ఫిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ బంక్ డీలర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజువల్గా హాఫ్ ట్యాంకే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతిసారి మన దగ్గర వస్తారు, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు అందరికీ ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్లో పట్టుకు వెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది. ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. మనకి నార్మల్ డిస్పాచ్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి కొండపల్లి నుంచే వస్తుంది. సో హెచ్పిసిఎల్కి చూస్తే ఎంఎస్ అంటే పెట్రోల్ మనకి 600 కిలోలీటర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు 800 వరకు పెంచి ఇస్తున్నారు. సో డీజిల్ మనకి చూస్తే హెచ్పిసిఎల్ 1000 వరకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ 1400 కిలోలీటర్ ఇస్తున్నారు. లీటర్స్ కాదు, కిలోలీటర్స్. సో బీపీసీఎల్ చూస్తే 500 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 600 ఇస్తున్నారు. అండ్ సేమ్ డీజిల్ కూడా వాళ్ళు 800, హెచ్ఎస్డి 800 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 950 వరకు ఇస్తున్నారు. ఐఓసిఎల్ ఇప్పుడు వరకు వాళ్ళు 800 సప్లై చేశారు ఎంఎస్, అండ్ హెచ్ఎస్డి వచ్చి 1200, కానీ ఇప్పుడు ఎంఎస్ మాత్రం వాళ్ళు 1200 ఇస్తున్నారు, డీజిల్ ఏమో 1800 వరకు పెరిగింది. సో వాళ్ళు సప్లై కూడా మనకి కనీసం 20% కన్నా ఎక్కువ సప్లై చేస్తున్నారు. ఇది మన ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ సీఎం కానీ, ఇంకా కమిషనర్ సివిల్ సప్లైస్ అండ్ ప్రతి ఒక్క కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాము. రెవెన్యూ మంచిగానే పెట్టడం జరిగింది. సో మానిటరింగ్ అన్నది మా సైడ్ నుంచి జరుగుతాయి. సో కంట్రోల్ రూమ్ నంబర్ కూడా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఇష్యూ ఉంటే మా కంట్రోల్ రూమ్ నంబర్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ వచ్చి 9154970454. ఇది ప్రతి డిసాస్టర్కి కానీ మన ఎల్పిజి అప్పుడు కూడా సేమ్ కంట్రోల్ రూమ్ నంబర్ వాడాము, సేమ్ నంబర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9154970454. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు. కంట్రోల్ రూమ్లో మనిషి కూడా ఉన్నారు. సో కాల్ అటెండ్ అవుతూ వీ విల్ ట్రై టు రెక్టిఫై ద ఇష్యూస్ ఇమీడియట్లీ. ఇప్పుడు మనకి చూస్తే నిన్న ఒక 35 అవుట్లెట్స్ వరకు డ్రై అవుట్ అన్నాను. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే ఆ పెట్రోల్ బంక్స్కి ఆల్రెడీ స్టాక్ అన్నది వెళ్తున్నాయి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే నెల 1న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది.
పామరు నియోజకవర్గ పరిధిలో పామిడిమొక్కల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ టీకే బాలాజీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా కూడా పాల్గొని ఈ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సభ నిర్వహించే ప్రాంగణం, హెలీప్యాడ్ ఏర్పాట్లు, రహదారుల పరిస్థితి, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను వారు సవివరంగా పరిశీలించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై అసభ్య విమర్శలు చేసిన రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తామే చెప్పిస్తామని మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాధాకృష్ణ చేసింది తప్పని చంద్రబాబు ఖండించకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ధ్వజమెత్తారు. పోలీస్ శాఖ కూడా దిగజారి వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పోలీస్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలంటే రాధాకృష్ణకు గౌరవం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ పార్టీ నేత అంబటి రాంబాబు పొరపాటున చిన్న మాట మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పినా జైల్లో వేశారని, రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు. రాధాకృష్ణ విమర్శలను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు సమర్థిస్తారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడిని ఏమీ అనకపోయినా అసెంబ్లీలో గగ్గోలు పెట్టారని ఎద్దేవా చేశారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తాము చెప్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సైతం వైసీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల మీద కించపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్లో కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానివ్వండి, గతంలో కూడా ఇక్కడ సిపి గారికి మేము అందరం కూడా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పని మా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరం కలిసి వస్తే అది తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా వెనకాడే పరిస్థితి. అంటే మహిళల్ని కించపరిస్తే కనీసం మహిళలను కించపరిస్తే వాటి మీద కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసు వ్యవస్థ వెనకాడుతుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైన గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లోనే మహిళలుగా అవుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సామాన్య మహిళలు అనేవాళ్ళు మహిళల కింద రారా? ఎంత దుర్మార్గంగా రాధాకృష్ణ మాట్లాడాడంటే అంత దుర్మార్గంగా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. కలంపోటుగాడిని అని చెప్పుకునే రాధాకృష్ణని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు మీడియా మిత్రుల సమక్షంలో నువ్వు మాట్లాడిన మాటలు కానీ, నువ్వు వాడిన భాష కానీ ఒక బూతు పత్రిక, ఒక బూతు ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా కించపరిచే విధంగా మా కుటుంబాల మీద నిందలు వేసే రాధాకృష్ణని ప్రశ్నిస్తా ఉన్నా. రాధాకృష్ణని సమర్థించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా
రాధాకృష్ణ మాట్లాడిన మాటలు, అదే మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అరిసి గీపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమే కాదు, ఎక్కడికక్కడ తగలబెట్టే కార్యక్రమం చేస్తారు. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటే రాధాకృష్ణ మాట్లాడిన భాషని, రాధాకృష్ణ మాట్లాడిన వేషాలని మీరు సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. రాధాకృష్ణ ఏదైతే మహిళల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారో దాని గురించి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో కూడా మేము శాంతియుతంగా ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్లు చేయడం జరిగింది. ఈరోజు మా జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో సిపి గారికి కూడా మేము ఒక కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, తప్పనిసరిగా ఏబిఎన్ రాధాకృష్ణ మీద తగు చర్యలు చేపట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా జిల్లా ఇన్ఛార్జి గారు, మా పార్టీ శ్రేణులు, నాయకులు, పెద్దలందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సిపి ఆఫీస్కి వస్తే కనీసం బయటికి వచ్చి ఏ ఒక్కరు సిపి గారు కానీ, ఏసీపీలు కానీ, డీసీపీ కానీ ఎవ్వరు కానీ ఒక్కరికి వచ్చి అది తీసుకోవడానికి కూడా, మా మెమండరం తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లోన అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడో తొక్కబడింది. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.